ఇది ఒక అస్తమయ సమయము. ఈ దినము 2025 12వ తారీఖు సేవకుల సందస్సు. మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారితో శిష్యులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని, సర్వలోకానికి వెళ్ళి నీ దేవుడైన యెహోవాను గురించి, ఆయన సిలువ సువార్తను గురించి, ఆయన నిత్య రాజ్యాన్ని గురించి, నిత్య జీవాన్ని గురించి, పాప క్షమాపణ గురించి, మారు మనసును గురించి ప్రకటించుడని చెప్పిన యెషయా గ్రంథం 61వ అధ్యాయము. దీనిలోకి శుభవర్తమానము ప్రకటించుటకును హితవస్త్రము ధరించుకునిన ప్రతి ఒక్కరిని బట్టి ఈ అస్తమయ సమయంలో రాజైన దావీదు మహారాజు మన దేవుడైన యెహోవాకు స్తుతించినట్లుగా చూస్తూ ఉన్నాం. సాయంకాలం సమయంలో నిర్గమాకాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, సాయంకాలం నీకు ముందు నేను నన్ను నడుస్తున్నాడని. నా ప్రియ సహోదరులారా, ఇది ఏదో యూట్యూబ్ ఛానల్ అనుకుంటారేమో, కాదు. ఇది ఈ సూర్యాస్తమయ సమయంలో 2025 12వ తారీఖు విశ్రాంతి దినము, పండుగ దినము, పరిశుద్ధ దినము, ఏర్పరచబడిన దినాన్ని ఈ సాయంకాల సమయంలో నేను ప్రతిదినము మేడగది మీదకి సమయం అనుకూలపడ్డప్పుడు వచ్చినప్పుడు మన దేవుడైన యెహోవాకు రాజైన సొలొమోను ఉదయ సాయంకాల సమయంలో మన దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు ఆయన సింహాసనం మీద నుండి ఆయన మన కొరకు లోబడనొల్లని ప్రజల వైపు చేతులు చాపి ఉన్నాడు. మనకు కనపడుతున్న ప్రతి దృశ్యము ఆకాశం మీద మేఘములు ఉంచి మన ప్రభు మన కొరకు ఏడ్చి ఉన్నాడు. చూడండి, ఒక మేఘము ఆయన చేతులు చాపినట్లుగా కనపడుతూ ఉంది. ఆ మేఘములో దేవుడు మన కొరకు రాత్రి జాములో మన దేశ క్షేమాభివృద్ధికి మనకిచ్చిన రక్షణ, మన ప్రాణాత్మ దేహముల రక్షణ క్షేమాభివృద్ధికై మన ప్రపంచవ్యాప్తంగా లోకానుసారమైనవి కాకుండా ఆత్మీయ నేత్రాలతో కానీ ఈ సన్నివేశాన్ని చూస్తే ఇది దేవుడు నేను రాత్రి అగ్ని అయి ఉన్నాను, హల్లెలూయా, పక్షిరాజుని పోలిందిగా కనపడతా ఉంది. దేవుడు మన కొరకు ఆయన రోహి అయి ఉన్నాడు. ప్రతి పరిశుద్ధులకు ప్రతి నరుడు కొరకు ఆయన అగ్ని అయి రాత్రి జాములో ప్రయాణికుల కొరకు ఎంతోమంది ఈ పగల కాలము దూర ప్రాంతాలకు వెళ్ళి దేవుని చిత్తము నెరవేర్చి అనేక గ్రామాల్లోకి వెళ్ళి సేవను చేసి సంఘాలను నడిపించి వర్షిప్ చేసి వస్తున్న పాస్టర్స్కి అందరికీ, సేవకులకి అందరికీ కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధుడు గనుక మనమందరము కూడా మన నేత్రములను పరిశుద్ధపరుచుకుంటే, నీ కన్ను వెలుగైతే నీ దేహము వెలుగు అంటున్నాడు. మనలో ఎన్నో ఉంటాయి, కానీ వాటి నుండి విడిపించుటకు మన దేవుడైన యెహోవా పరిశుద్ధమైన అగ్నితో మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ మొట్టమొదటిగా మండుతున్న పొదలో నుండి మోషేతో నిర్గమాకాండంలో మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాము. యెహోషువతో చెప్తా ఉన్నాడు, నువ్వు వెళ్ళు, మోషేకి తోడున్నట్లుగా నేను నీకు ముందుగా తోడు దహించి అగ్ని ఉన్నాను, నీ ఎదుట ఏ చెత్త కూడా నిలవనేరదని చెప్పిన దేవుడికి కృతజ్ఞతా స్తోత్రములు. పరంగీతంలో కూడా అంటున్నాడు, నేను అగ్నినై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. రాత్రిని వెలుగునిచ్చుటకు చంద్రుడిని నక్షత్రాలను ఇచ్చాడు, కానీ ఈ ప్రత్యేకమైన సూచన చూడండి, నేను మీకు అగ్ని అయి ఉన్నాను. రాత్రి జాములు కాక మునిపే నా వాక్యాన్ని కళ్ళు తెరిచి ధ్యానించమని వాక్యాన్ని చెప్తున్నాడు దేవుడు. మన దేవుడైన యెహోవా మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల మీదకి యెహోవా ఆత్మను పంపించి రాయబడిన ఆదికాండం నుండి ప్రకటన వరకు అగ్ని అనే మాట అనేక రకములుగా ఆయన భక్తుల కొరకు ఆయన ముందుంచి ఉన్నాడు. అలాగే ఈ వాక్యము, ఉపదేశము, పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి మన్నాను మనకు అందిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ మన్నాను పరలోకము నుండి దేవుని ఆత్మ అందిస్తుండగా ఆయన దాసరాలనైనా తండ్రి సన్నిధి కృపా మినిస్ట్రీ
స్థాపికురాలనైనా నోటితో విత్తుతూ ఉన్నాం. యెర్మీయా నోట మాటను రూఢిపరిచిన దేవుడు, ఆయన భక్తురాలనైన నన్ను, నా పరిచర్యను, నాకు ఇచ్చిన సేవను, నాకు ఇచ్చిన కుటుంబాన్ని దేవుడు ఆయన బాహుబలమైన బలిష్టమైన రెక్కల నీడలో దాచినట్లుగా అందరి సేవకుల పట్ల, పరిశుద్ధుల పట్ల, ఉపదేశకుల పట్ల, కాపరుల పట్ల, ఆయన ఏర్పరచబడిన స్వార్థికుల పట్ల, ఆయన ఏర్పరిచిన ప్రవక్తలు, ప్రవక్తీల పట్ల దేవుడి ఈ సేవకులు సందస్సు దినాన్ని అనేకులు ఏ రూపంలో ఉత్సహించుకొని ఆచరించారో తెలియదు, కానీ నేనైతే నా దేవుడైన యెహోవా అగ్ని స్తంభమై మా ముందు నిలిచిన మా ప్రియమైన యేసుతో మేము ఏకీభవించి ఈ విధంగా వీడియో కాల్ తీసుకుంటూ దేవునితో సహవాసంలో మేడగది పైన ఆయనతో మాట్లాడుతూ, ఆయన నాతో మాట్లాడుతూ, ఆయన నా సాయి చూస్తూ, నేను ఆయన సాయి చూస్తూ, ఆయన దిన దీవెనలతో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మనకిచ్చిన సమస్త పరిశుద్ధులు సర్వజనులు నా జనులని 117 కీర్తనలు అంటున్నాడు. నా జనులకు కృప నిరంతరం ఉండునని చెప్తున్నాడు. సర్వజనులారా, సర్వశత్రువుల చేతను, ఈ లోక మాలిన్యము చేతను, ఈ లోకమైన ఒట్టి మాటలాడు అపవిత్రమైన వాటి చేతను విడిపించబడిన వారు నా దేవుడైన యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరని దేవుడు 107 కీర్తనలో చెప్తూ ఉన్నాడు. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి 136 కీర్తన 1లో చెప్తూ ఉన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే మనకి ఈ లోకములో కనపడని శత్రువులతో యెహోవా యుద్ధము చేసి మనకు నలుదిక్కుల నుండి నెమ్మదినిచ్చాడని, విమోచించబడిన వారు, శత్రువుల చేత నుండి విమోచించబడిన వారు ఈ మాట పలికిదరని వాగ్దానముకై దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి ఈ 2025 12వ తారీఖు 10వ నెలలో దేవుడు చేసిన ఈ అద్భుతమైన సూచన ప్రతిదినము మీరు గమనించండి. సూర్యాస్తమయము, సూర్యోదయము ఆయన బాహువును చాపి బయటకు వస్తూ ఉన్నాడు. దేవుడు మనవల కొరకు నిత్యము రోహే కాపరి ఉన్నాడు. ఆయన కోపిస్తే మనం నిలవలేం గనక మన అపరాధములను, అతిక్రమములను క్షమించి ఆయన దయా దాహ్యము కింద ఆయన కరుణా కటాక్షము మనకిచ్చి, యాకోబు అంటున్నాడు, అయ్యా నువ్వు దాటిపోవద్దు, నీవు దాటిపోతే నీ కరుణా కటాక్షము నాకు ఇచ్చిపోమని అడుగుతూ ఉన్నాడు. ఇలాగే మనకు కూడా ఈ రాత్రి ఆయన కరుణా కటాక్షం ఇచ్చి 2026లోకి సుఖ సంతోషాలతో సమయాలతో చెప్తున్నాడు, నీకు కలిగినంతటికి క్షేమం కలుగునుగా. కానీ అలాగే నాకు కలిగినంతటికి, మనకు కలిగినంతటికి దేవుడు క్షేమము కలుగు చేస్తున్నాడు. అందును బట్టి ఒకరికొకరమే ఏకాత్మ కలిగి, ఎఫెసీ 3లో అంటున్నాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుచు, ఏక ప్రేమ కలిగి, ఏకతత్వం కలిగి, ఏకతాత్పర్యము కలిగి, ఏక మనస్సు కలిగి సేవకులు సందస్సులో కలుసుకుంటున్న సేవకులందరికీ కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ, ప్రతి విషయంలో మేడగదిలో చేరి ప్రార్థన చేస్తున్న, రహస్య ప్రార్థనలు చేస్తున్న ప్రతి దైవజనులకు వందనాలు చెల్లిస్తూ, పోరాడుతున్న ప్రతి ప్రార్థనా యోధులను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ, కొద్ది మాటలు ప్రభు నామములో, ప్రభు పాదముల దగ్గర మిక్కిలిగా ఆయన చేతికి అప్పజెప్పి ఈ మాటలను దేవుడు ఇంతవరకు ఆత్మ అందించి బలపరిచి ముందుకు నడిపించాడు కనుక దేవునికి కృతజ్ఞతా స్తోత్రములు. ప్రతి దినము మంచిదని ఆదికాండములో 6 మాటలు దేవుడు ఉద్ధరించినాడు. దినమంతటిని కూడా మేలుగా, మంచిగా, శుభముగా మార్చిన సైన్యములకు అధిపతి అయిన యెహోవాకే కృతజ్ఞతా స్తోత్రములు కలుగునుగాక. వాక్యము దేవుడు దీవించి ఇను వారి హృదయములను దేవుడు తెప్పరిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్.